మొబైల్ వాడకం ఎలా తగ్గించాలి? ఇప్పుడు చెప్పబోయేవి టిప్స్ కాదు. 10 కమెండ్మెంట్స్. మీరు వీటిని పాటిస్తే ఒక మత్తు మందు నుంచి రక్షించబడతారు. పాటించకపోతే అది మీ ఇష్టం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సినటువంటి కొన్ని పద్ధతులు. ఈ మొబైల్ యూసేజ్‌ని తగ్గించేటటువంటి పద్ధతులు. మొబైల్ యూసేజ్ అనేది ఒక అడిక్షన్. ఒక ఓపీఎం లాంటిదన్నమాట. మరి దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకో తప్ప ఇంక మరో మార్గం అంటూ ఏదీ లేదు. మీరు దాని వాడకం తగ్గించకపోతే ఆ మొబైల్ మిమ్మల్ని వాడేస్తుంది. తగ్గించడం అంటే తగ్గించడం అని కాదు. మనకి ఎంతవరకు ఉపయోగకరంగా మనం దాన్ని వాడుకోవాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో యూపీఎస్సీ మాస్టర్ క్లాస్ ఒకటి 24థ్ నవంబర్ 2024 రోజున మార్నింగ్ 10-1 PM నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆన్‌లైన్‌లో ఉంటుంది, ఆఫ్‌లైన్‌లోనూ ఉంటుంది. మనకి మొత్తం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉంటాయి. సంధ్యా థియేటర్ పక్కన ఆర్టీసీ క్రాస్ రోడ్. దీనికి అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అలాగే జూమ్ లింక్ కూడా ఉంది. క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రోగ్రామ్‌లో గవర్నెన్స్ ఎథిక్స్ అనేది ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే గవర్నెన్స్‌లో సుమారుగా 90 మార్కులు, ఎథిక్స్‌లో 250 మార్కులు. ఈ రెండిట్లోనూ కంబైన్డ్‌గా సుమారుగా ఒక 100 మార్కుల వరకు ఉంటాయి. కాబట్టి వాటిని రెండిటిని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలనేటటువంటి పద్ధతిని ఈ సెషన్‌లో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ మొబైల్ తగ్గించుకోవడానికి మనం మొబైల్‌లో రకరకాల యాప్స్ ఉంటాయి. ప్రతి యాప్‌కి నోటిఫికేషన్‌లు ఉంటాయి. అన్ని నోటిఫికేషన్‌లు క్యాన్సిల్ చేయండి. అన్ని నోటిఫికేషన్‌లు ఆఫ్ చేసేయండి. అన్ని యాప్‌లకి సంబంధించిన నోటిఫికేషన్‌లు ఏదీ అవసరం లేదు. ఏ నోటిఫికేషన్ కూడా మనకి అర్జెంట్ కాదు. మన చదువు కన్నా మించింది కాదు. మన జీవితం కన్నా మించింది కానే కాదు. రెండోది టైం పెట్టుకోండి. మొబైల్ వినియోగించడానికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ టైం పెట్టుకుంటే ఎందుకు పనికిరాని టైం అనమాట ఇది. అంటే మనకి జీవితం మీద ఒక్కోసారి ఆహ్, విరక్తి కలుగుతూ ఉంటుంది. ఆ ఈవినింగ్ టైంలో ఈ 4-5 PM టైంలో. ఎందుకంటే సన్‌సెట్ అవుతూ ఉంటుంది. అంతా కూల్‌గా ఉంటుంది, కామ్‌గా ఉంటుంది. మనం ఇంట్లో రూమ్‌లో ఉంటూ ఉంటాం. ఎందుకు ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించుకోండి. మీకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసుకోండి. మిగతా టైంలో వద్దు. అలాగే మొబైల్ నైట్ కర్ఫ్యూ. నైట్ కర్ఫ్యూ అంటే మొబైల్‌ని రాత్రి పూట అసలు వినియోగించనే వద్దు. అంటే మీరు పడుకునేటప్పుడు పర్టిక్యులర్‌గా 10 గంటలకో, 11 గంటలకో మీరు పడుకుంటారు. ఆ పడుకునే ముందు కూడా మొబైల్‌ని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొబైల్‌ని దూరంగా పెట్టడం కాదు. తీసుకెళ్ళి వేరే రూమ్‌లో పెట్టేయండి. దూరంగా పెడితే అది మళ్ళీ నోటిఫికేషనో లేకపోతే రింగో వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్తాం దాన్ని నిద్ర నుంచి లేచి బెడ్ నుంచి లేచి కూడా వెళ్ళి ఆ మొబైల్ని పికప్ చేసే ప్రయత్నం చేస్తాం. అసలు వినపడకుండా వేరే గదిలో పెట్టేయండి. లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. నైట్ కర్ఫ్యూలో ఎలా అయితే ఉంటుందో అదే పరిస్థితి మొబైల్కి కర్ఫ్యూ విధించండి. ఇక నాలుగోది కొన్ని అనవసరమైన యాప్స్ తొలగించేసేయండి. ఆ ఇన్స్టాగ్రామ్ మీరు కనుక ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటే మీ ఇన్స్టాగ్రామ్ మీకెందుకు? గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుందిరే మీకు ఫేస్‌బుక్ అవసరం లేదు. సో, ఈ సోషల్ మీడియా యాప్స్ ఈ మొత్తం డిలీట్ చేసేయండి అవసరమైతే. గేమింగ్ యాప్స్ అన్నీ తీసేసేయండి. పర్టిక్యులర్‌గా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు టెలిగ్రామ్ యాప్‌లో రకరకాల గ్రూపులు పెడుతుంటారు. ఇది అన్నిటికన్నా వరస్ట్ థింగ్. కాబట్టి టెలిగ్రామ్ యాప్‌ల నుంచి విత్‌డ్రా అయిపోండి. దానిలో అనవసరమైనటువంటి చర్చల్లో పాల్గొని మీ అనవసరమైన సమయాన్నంతా వృధా చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఐదోది వారంలో ఒకరోజు నో మొబైల్ డేగా ప్రకటించుకోండి. ప్రిఫరబుల్లీ వెన్స్‌డే రోజు. వెన్స్‌డే రోజు కావచ్చు, సండే రోజు కావచ్చు, ఏదైనా రాజు. అంటే ఆ రోజు అసలు ఏమాత్రం మీరు మొబైల్స్ ఉపయోగించుకోకూడదు. అండ్ ఈ విషయాన్ని గురించి మీకు రెగ్యులర్‌గా కాల్ చేసే మీ గర్ల్ ఫ్రెండ్‌కో, బాయ్ ఫ్రెండ్‌కి గానీ, లేకపోతే మీ పేరెంట్స్‌కి గానీ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ రోజు మేము మొబైల్ తీయము అనేటటువంటి ఇన్ఫర్మేషన్. ఆరోది మీ మెంటార్స్, టీచర్లు, కౌన్సిలర్లు అవసరమైతే మీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా తీసుకోండి. మొబైల్ ఏ విధంగా ఉపయోగించుకోకూడదు, ఉపయోగించకుండా ఉండాలి అనే విషయం మీద. ఏడోది మీరు చాలామంది నిద్ర లేవడానికి మొబైల్‌లో అలారం పెట్టుకుంటుంటారు. ఆ మొబైల్ అలారం తొలగించేసేయండి. ఎందుకంటే అది 4కి ఒకటి, 4:30కి ఒకటి, 5కి ఒకటి, 5:30కి ఒకటి ఇట్లా పెట్టుకుంటుంటాం. అరగంటకు ఒకసారి. అంటే ప్రతి అరగంటకి నిద్ర లేవడం, ఆ మొబైల్‌లో వచ్చేటటువంటి అలారంని ఆర్పడానికే మన టైం సరిపోతుంది.
కాబట్టి మొబైల్ అలారం రద్దు చేసేయండి. ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు ఎలాగూ మొబైల్ మీరు వేరే రూమ్‌లో పెట్టుకుంటారు. సో, మీరు అనలాగ్ క్లాక్ ఉపయోగించండి. నార్మల్‌గా కీ ఇచ్చేటటువంటి క్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అలారం పెట్టుకోండి. ఎనిమిదోది స్క్రీన్ టైమ్ లిమిట్స్ పెట్టుకోండి. అంటే మీకు ఒకవేళ యాపిల్ ఫోన్ వాడుతుంటే బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఐఓఎస్ స్క్రీన్ టైమ్ అని, డిజిటల్ వెల్ బీయింగ్ ఆండ్రాయిడ్‌లో ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి టైమ్ లిమిట్స్, స్క్రీన్ టైమ్ లిమిట్స్ పెట్టుకోండి. దాని ద్వారా మీరు ట్రాక్ చేయొచ్చు. రోజు నేను ఎంత మొబైల్ ఉపయోగిస్తున్నాననేది. అలాగే ఈ రకమైన సూత్రాలన్నింటినీ పాటిస్తే మీకు మీరు ఏదైనా బహుమతి తీసుకోండి. అంటే సెట్ స్మాల్ రివార్డ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్ రీచింగ్ మొబైల్ ఫ్రీ మైల్ స్టోన్స్. అండ్ పదోది అనౌన్స్ యువర్ గోల్. అంటే నేను మొబైల్ వాడను అనే విషయాన్ని 10 మందికి చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. అలాగే కుటుంబ సభ్యులకి చెప్పండి. వాళ్ళకి చెప్పి నేను ప్రతిరోజు 4-5 వరకు మాత్రమే మొబైల్ వాడతాను. లేకపోతే ఎవ్రీ వెన్స్‌డే రోజు లేకపోతే సండే రోజు మొబైల్ వాడను అనే విషయాల్ని ప్రకటించండి. సో, మీరు ఎప్పుడైతే గోల్ అనౌన్స్ చేస్తారో అట్‌లీస్ట్ సిగ్గుతోనైనా సరే వాళ్ళు చూస్తారేమో అనే సిగ్గుతోనైనా సరే మొబైల్ వాడకుండా ఉంటారు. మీరు మొబైల్ వాడకం ఒక 20 రోజుల పాటు తగ్గించి చూడండి. మీ జీవితం ఎంత భారీగా మారుతుందో మీకు అర్థమైపోతుంది. సో, ఇటువంటి ఎన్నో రకాల అంశాలని మీకు తెలియజేయడానికి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్‌లో భాగంగా ఈ మాస్టర్ క్లాస్ ఒకటి నిర్వహిస్తున్నాం. గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ స్ట్రాటజీ అనేటటువంటి అంశం మీద. సో, దీనికి అటెండ్ అవ్వడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. జూమ్ లింక్ కూడా దీంట్లో అందుబాటులో ఉంది.